రామగుండం కమిషనరేట్ పరిధిలో 2024 సంవత్సరంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ నిబద్ధతతో పనిచేసిందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మాట్లాడుతూ 2024 సంవత్సరంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో నమోదైన కేసుల వివరాలు, పరిష్కరించిన కేసుల వివరాలను వెల్లడించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరంలో దొంగతనాలు, కిడ్నాపింగ్ కేసులు, మర్డర్లు, చీటింగ్ కేసులు, రౌడీ షీటర్ను నియంత్రణ చేయగలిగామని తెలిపారు. గంజాయి నియంత్రణలో ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందని, పీడీఎస్ రైస్, నకిలీ విత్తనాలను అమ్మిన వారిని కూడా పట్టుకోవడం జరిగిందని వెల్లడించారు. ప్రజల్లో నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ పల్లె నిద్రలాంటి కార్యక్రమాలతో పోలీస్ కళాకారులతో పాటల ద్వారా చైతన్యం చేయడం జరిగిందని తెలిపారు. నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు నియంత్రణ కోసం డ్రోన్ కెమెరాలను కూడా వినియోగంలోకి తీసుకురావడం జరిగిందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ విధులు నిర్వహించామని తెలిపారు. ఎన్నికల సమయంలో 1,79,00,000 రూపాయలు సీజ్ చేశామని, మద్యం, ఇతర సామాగ్రి ద్వారా మొత్తం 2,81,00,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే పండుగల సమయంలో, జాతర సమయాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 12,779 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 5,469 మందికి 76,99,329 రూపాయలు జరిమానా విధించామని తెలిపారు. ఈ సంవత్సరం 755 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 47 కిడ్నాప్ కేసులు, 33 మర్డర్ కేసులు, 54 రేప్ కేసులు, 594 చీటింగ్ కేసులు, 155 దొంగతనాలు, 554 మిస్సింగ్ కేసులు, 17 ఫైర్ యాక్సిడెంట్లు నమోదు కావడం జరిగిందని తెలిపారు. అలాగే 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో డిసెంబర్ 31న 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. వేడుకల్లో ఇతరులకు ఇబ్బందులు కలిగించే పనులు చేయొద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవ్ చేయొద్దని హెచ్చరించారు. డీజేలు, బహిరంగ మద్యం పార్టీలు నిషేధమని తెలిపారు. క్రైమ్ ఫిగర్స్ తో పాటు 2024 క్రైమ్ ఫిగర్స్ ని కంపేర్ చేసుకుంటూ మొత్తం లాబొరేటరీ ఇవ్వడం జరిగింది, రిపోర్ట్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఇక ఆల్రెడీ ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఓవరాల్ గా రామగుండం కమిషనరేట్ లో మేజర్ హెడ్స్ లో లైక్ మర్డర్ ఫర్ గెయిన్ అండ్ హెచ్బి బై నైట్, హెచ్బి బై డే అండ్ ఆర్డినరీ రైట్స్, తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అన్నింటిలో క్రైమ్ చాలా డ్రాస్టికల్ గా తగ్గడం జరిగింది. ఓవరాల్ గా 1,279 కేసెస్ లో మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే ఓవరాల్ రిపోర్టెడ్ కేసులో. దీంట్లో భాగంగా మేము ఇచ్చే స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పగడబందీగా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పగడబందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్ లో తర్వాత జరుగుతుందా లేదా చూడటము, బ్లూ బోర్డ్స్, పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్, మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము. అవి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ ఏర్పాటు చేసుకుంటాము. అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ లైక్ షీట్స్ లో కానీ, తర్వాత టాస్క్ ఫోర్స్ కానీ, తర్వాత సిసిఎస్ కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ లో వాళ్ళు కానీ, తర్వాత క్యాంపెయినింగ్ కార్యక్రమంలో కానీ, కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా మనము పల్లెనిద్ర అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆస్నాథ్ విలేజ్ లో. అక్కడ రాత్రంతా అక్కడ స్టే చేసి పబ్లిక్ తో మాట్లాడి, పబ్లిక్ తో ఉండి, అక్కడే ఆఫీసర్స్ అందరూ ఉండడం వల్ల కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఎవరు బ్యాడ్, ఎవరి గుడ్ అని చెప్పేసి మనం ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అలాగే దాని ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. ఆపరేషన్ గరుడ కింద ఈ డ్రోన్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసాము పెద్దపల్లిలో. అది మిగతా అన్ని సబ్ డివిజన్స్ కి డ్రోన్స్ ద్వారా కానీ, లేకపోతే ఈ కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో కానీ ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్ లో ఇస్తే తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. మొత్తం అన్ని సబ్ డివిజన్స్ స్టార్ట్ చేస్తాం. అలాగే ప్రతి పండగ, ఈ వినాయక చవితి నిమజ్జనం కానీ, తర్వాత రంజాన్ కానీ, తర్వాత బక్రీద్ కానీ చాలా కోఆర్డినేషన్ తో అందరి సహకారం చేసుకొని
అని పగడ్బందీగా ఎలాంటి ఆలోచన కార్యక్రమాలు సంఘటనలు యాక్సిడెంట్స్ కానీ జరగకుండా ఏర్పాటు చేశారు. ఈవెంట్ సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి టీమ్స్ రోడ్డు మీద ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఎవరైనా ఉంటే ఆల్రెడీ డ్రంక్ ఉంటే మాత్రం ఎవరైనా నాన్ డ్రంక్ పర్సన్ ని డ్రైవింగ్ చేసుకోవాలి. మీరు వీలర్ డ్రైవర్గా వెళ్ళవచ్చు, లేకపోతే ఏదైనా క్యాబ్స్ కానీ బుక్ చేసుకోవాలి. అలాగే షీ టీమ్స్, సీసీఏ టీమ్స్, టాస్క్ టీము, ఆల్ ఆర్డర్ ఆఫీసర్స్, తర్వాత స్పెషల్ పార్టీస్, డివార్టీస్ అన్ని రోడ్ల మీద ఉంటాయి. ఎవరు ఎలాంటిది అల్లర్లు కానీ, తర్వాత గొడవలు కానీ, తర్వాత వేర్లను తీసేయడం కానీ, దాని తర్వాత ఆర్డరాలు, తర్వాత ఈ బైక్ రేసింగ్లు అట్లాంటివి అప్పుడు చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఒకరితో ట్రీట్ చేసుకోవచ్చు. తర్వాత అందరికీ డ్రింకింగ్స్ తీసుకోవచ్చు. కానీ రోడ్డు మీద గుంపులుగా ఉండి అల్లర్లుగా చేయడం మాత్రం చేయకూడదు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మీరు అన్ని షాప్స్ కానీ, తర్వాత బార్ షాప్స్ కానీ, వైన్ షాప్స్ కానీ కరెక్ట్గా క్లోజ్ చేయాలి. తర్వాత ఈ ఆర్కెస్ట్రాలు, డీజేలు అలౌడ్ లేదు. అలాగే ఈ యొక్క బాణసంచారాన్ని ఈ ఫైర్ ట్రాక్స్ కానీ చేయకూడదు. తర్వాత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, రాంగ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అట్లాంటివి చేయకూడదు. తర్వాత ముమ్మరంగా తనిఖీలు, తర్వాత సీసీ కెమెరాస్, డ్రోన్ సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ పబ్లిక్ ఆఫ్ రామగుండం అండ్ ఎవ్రీవన్. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ భాస్కర్, డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరికని ఏసీపీ మడత రమేష్, ఏసీపీ రిజర్వ్ సుందర్రావు, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.